దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 17వ తేదీ జనవరి మాసము 2025 సంవత్సరం. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, నేను నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇది వాగ్దానం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానము ఎవరికిస్తున్నాడు? మనందరికీ తెలిసిందే. 7-fold బ్లెస్సింగ్, 7 ఆశీర్వాదము. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, యెహోవా దేవుడు చెప్తున్నాడు అబ్రాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అప్పుడు ఈ దీవెన అంటే ఆత్మీయ దీవెనలు ఉన్నాయి, ఇహలోకపరమైన దీవెనలు కూడా ఉన్నాయి. కనుక ఎప్పుడూ కూడా దేవుడు దీవిస్తాడు. ఆ ఆశీర్వాదం ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నిన్ను గొప్ప జనముగా చేసి, 2 నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. 3 4 నీవు ఆశీర్వాదముగా ఉందువు. 5 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. 6 నిన్ను దూషించు వారిని శపించెదను. 7 భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును. ఇవి 7-fold బ్లెస్సింగ్స్. కానీ ఈరోజు మన వాక్యము వాగ్దానం ఏంటి? నేను నీకు గొప్ప పేరు కలుగు చేయుదును. ఇప్పుడు మనం ఈ వాక్యము ఇంగ్లీష్లో చదివితే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెనసిస్ చాప్టర్ 12:2, ఐ విల్ మేక్ యూ ఇంటూ ఏ గ్రేట్ నేషన్. నేను నిన్ను గొప్ప జనముగా అని తెలుగులో రాశారు. ఏ గ్రేట్ నేషన్, నేను నిన్ను దేశముగా చేయబోతున్నాను. ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అండ్ మేక్ యూ ఫేమస్, చూసారా, నీకు గొప్ప కీర్తి ప్రతిష్టలు కలుగజేస్తాను. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఫేమస్ కాబట్టి పాపులర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఆ విధమైన. నెక్స్ట్, అండ్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇది దేనికి? నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉండడానికి. ఇది వాక్యము ఈరోజు. కానీ మనము ఏ విధంగా నేర్చుకోవాలి అని వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు, ఈ యొక్క నేమ్ అన్నదానికి హెబ్రూలో ఏమని రాశారు? షేమ్, SHEM, షేమ్. షేమ్ అంటే హెబ్రూలో నామము. ఇదే పేరు అంటే నామము అనడానికి గ్రీకులో వనామా అంటారు. అంటే ఈ యొక్క దీని భావం మనము ఏ విధంగా చూడొచ్చు అని అంటే, ఎన్ అఫిలియేషన్ అంటే ఇప్పుడు ఏదైనా పేరు పెట్టి పిలవాలి కదా, ఏ మార్క్, ఒక గుర్తు. మెమోరియల్ ఆఫ్ ఇండివిజువాలిటీ అంటే ఒక వ్యక్తి కోసం చెప్పాలంటే అతని పేరు కావాలి కదా. అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు, పేరు చెప్పరు, ఊరు చెప్పరు. ఏం పెట్టి ప్రార్థన చేయాలి? అయ్యగారు మరి ఏమండి అయ్యగారు, అమ్మ నీ పేరేంటమ్మా అంటే మనము ఆ పేరుని బట్టి ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి? గుర్తింపు. ఆ పేరుని బట్టి అతని రూపము, ఆ పేరుని బట్టి అతని వ్యక్తిత్వము. చూసారా? కాబట్టి సురేష్ అనే పేరు ఎంతో మందికి ఉన్నా, ఫలానా సురేష్ అనేటప్పటికీ ఆ వ్యక్తి మన కళ్ళ ముందుకి వస్తాడు. అనగా నీకు ఉన్న గుర్తింపు నీ పేరుని బట్టి. కనుక ఇక్కడ మనము ఆరిజిన్కి వెళ్తే ఏమని చెప్పబడుతుంది? అథారిటీ, హానర్, క్యారెక్టర్. అంటే ఆ పేరు చెప్పిన వెంటనే ఒక ఘనత. ఇప్పుడు ఉదాహరణకి PMO, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ, అది మారుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ మోదీ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేది టైటిల్. కనుక మనకి దేవుడు బిరుదునిస్తాను అని చెప్తున్నాడు అనమాట. అంటే మేక్ యూ ఫేమస్. ఎందుకు చెప్తున్నాడు? ఇంకా దీని భావం ఏంటంటే, ఈ యొక్క భావం ఆ రోజుల్లో నేమ్ క్యారింగ్ ఏ సిమిలర్ కాన్నోటేషన్స్, ఐడెంటిటీ, అథారిటీ అండ్ రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే గుర్తింపు, ఆ వ్యక్తిత్వము యొక్క
ఆ యొక్క కీర్తి, ఆ యొక్క ప్రతిష్ట, ఇవి ప్రజల్లోకి వెళ్ళే పాపులారిటీ అంటారు కదా, ఆ విధముగా. కనుక ఈ షేమ్ అనే మాటకి నేమ్ అనే అర్థం వస్తున్నప్పటికీ ఇది దేనికి సూచిస్తుంది? ఏ పర్సన్స్ ఐడెంటిటీ అనగా గుర్తింపు, రెప్యుటేషన్ అంటే ఆ ప్రజలలో ఉన్న అతని గూర్చిన భావము, ఆర్ క్యారెక్టర్ వ్యక్తిత్వము అన్న వెంటనే అతని మాటలు, అతని ప్రవర్తన గుర్తొస్తున్నాయి. ఇవన్నీ దేంట్లో ఇమిడిమై ఉన్నాయి? పేరులో. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే నేమ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద నేచర్ ఆర్ డెస్టినీ. అప్పుడు వెంటనే అతను ఏ ఉద్యోగం చేస్తాడు, అతని కుటుంబం ఎలా ఉంటుంది, అతని స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ ఒక్క పేరులో ఉంటుంది. కనుక ఇప్పుడు మనము ఎగ్జాంపుల్కి ఐజాక్ అంటే లాఫ్స్ చిరునవ్వు, అదే విధముగా సొలం అమ్నోన్ అంటే షాలోం అమ్నోన్ సమాధాన పుత్రుడు, అదే విధంగా బెన్ యమీన్ బెంజామిన్ అంటే కుడి చేతి పుత్రుడు, మరి అంతకు ముందు యబ్బేజు వేదన పుత్రుడు, బెనోని దుఃఖపుత్రుడు, ఈకాబోదు ప్రభావం వెడలిపోయెను, ఇప్పటి నుంచి నన్ను దేవుడు భాగ్యవతి, ఆషేరు, ఈ విధముగా వాళ్ళు పేర్లు పెట్టి మనము చూడగలుగుతున్నాం ఆది కాండంలో. అంటే లేయా ఏ విధంగా పేర్లు పెట్టింది, రాహేలు ఏ విధంగా పేర్లు పెట్టింది, ఇస్సాకు అంటే అర్థము రెండంతల ఆశీర్వాదము, రెండవ కుమారుని నాకు ఇస్తాడు, రూబేను అంటే దేవుడు నా మొర వినెను, షమ్మ అంటే వినెను, నా బాధను చూచెను. ఈ విధముగా అంటే అది మన టాపిక్ కాదు, అటువైపు వెళ్ళొద్దు. పేరుకి అర్థం ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాము. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఐ విల్ మేక్ యూ ఏ నేమ్ గ్రేట్ అంటే నేను నీ పేరును గొప్ప చేయుదును. ఇక్కడండి మన టాపిక్. గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం, ఎవడికి తక్కువ అంటూ ఉంటాం. అంటే మనకి మనము గొప్పలు చెప్పుకోవడం కాదు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. కనుక చాలా మంది 3 విషయాల కోసం పాకులాడే వారంగా ఉంటున్నాం. కనుక ఆ 3 విషయాలు ఏమిటి అనేది నేర్చుకునే ముందు ఇక్కడ మనము కొంచెం సబ్జెక్ట్ చూస్తే ఇన్ యాన్సియంట్ నియర్ ఈస్ట్ కల్చర్. కనుక ఎప్పుడూ కూడా ఏన్ఈ అంటారు అంటే పాత కాలము, ఆ యొక్క ఇప్పుడు సింధు నాగరికత, అదే విధముగా మనము మెసొపొటేమియా నాగరికత, ఆ రోజుల్లో అప్పుడు రాయబడిన లేఖనాలు కనుక ఇక్కడ ఆ యొక్క సంస్కృతిలో ఏ నేమ్ ఈజ్ సెనోనిమ్ ఆఫ్ హానర్, రెప్యుటేషన్ అండ్ లెగసీ. చూసారా, ఆ పేరు వెనుక ఇప్పుడు ఉదాహరణకి పల్లెటూరుకి వెళ్ళిన వెంటనే అబ్బాయి మీ ఇంటి పేరు ఏంట్రా అంటారు. ఇంటి పేరుని బట్టి మనం ఎవరో వాళ్ళు గుర్తించేస్తారు, ఫలానా వాళ్ళ అన్నట్టు. కనుక ఆ రోజుల్లో కూడా ఆ విధమైన గుర్తింపు ఉండేది. మరి ఇక్కడ దేవుడు ఎందుకు అబ్రహాముకి చెప్తున్నాడు? ద ప్రామిస్ ఆఫ్ ఎ గ్రేట్ నేమ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ సిగ్నిఫికెంట్ అంటే దేనికి సూచిస్తుంది? ఇట్ కాంట్రాస్ట్ విత్ ద హ్యూమన్ అంబిషన్ సీన్ ఇన్ ద టవర్ ఆఫ్ బాబెల్. అంటే ఈ బాబెల్ గోపురము కట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది మనం ఇక్కడ చూస్తే ఆది కాండము 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అందంతటా ఒక్క భాష, ఒక్క పలుకు, కనుక వీరందరూ ఏమి చేశారు? ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు చెప్పుకుని. ఎందుకు చేస్తున్నారు ఈ పని? మనము భూమి అందంతటా చెదరిపోకుండా. నెంబర్ 1, ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురము కట్టుకుని. నెంబర్ 2, ఒకటి చెదరిపోకుండా, 2 గొప్ప పట్టణము కట్టుకొని, 3 పేరు సంపాదించుకుందాము రండి. చూసారా, కనుక అక్కడ వారిని దేవుడు చెదరగొట్టి వారికి ఏ పేరు సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తున్నారో దేవుడు అబ్రాహాముని పిలిచి అబ్రహాముగా మార్చడానికి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నట్లు చూస్తున్నాం. ఇదే సేమ్ టు సేమ్ వాగ్దానము ఎవరికి చేయబడింది? మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము నాతానుతో దేవుడు చెబుతూ, పోయి నా సేవకుడైన దావీదుతో
నీవు ఎలాగు చెప్పుము అని ఆ యొక్క దినవృత్తాంతముల 1 గ్రంథము 17:7 నుంచి. నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు. దేనికి పిలిచాడు దావీదుని? గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని. ఇప్పుడు చూడండి, పిలిచింది ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలోంచి. కానీ దేవుడు ఏమి చేయాలని ఆశపడుతున్నాడు? జనుల పైన అధిపతిగా. అంటే ఇప్పుడు ఈ గొర్రెల కాపరి గొర్రెల దొడ్డిలో ఉన్న బుద్ధి నుంచి రాజరికములో ఉన్న బుద్ధి నేర్చుకోవాలా, నిపుణత నేర్చుకోవాలా. కర్ర పట్టుకుని గొర్రెలను తోలేవాడు ఏ విధముగా తను మార్పు చెందాలి? ప్రజలని పరిపాలించేవాడుగా, ప్రజలని దేవుని చిత్తానుసారంలో నడిపించేవాడుగా. అంటే తనలో మార్పు రావాలి. ఒక గొంగలి పురుగు కానీ అదే సీతాకోక చిలుకగా మారుతుంది. అంటే ఆ పరివర్తన నీలో రావడానికి దేవుడు నిన్ను మార్గము గుండా నడిపిస్తాడు. ఆ మార్గము చాలా కఠినముగా, ఇరుకుగా, శ్రమలతో కూడినదిగా ఉంటాడు. కానీ ఆ రోజుల్లో అనేక సంవత్సరాల క్రితము బైబిల్ క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు దేవుడి యొక్క స్పష్టమైన స్వరము నేను విని ఉన్నాను. కానీ ఆ తరువాత మార్గమంతా కూడా బహు కఠినముగా, ఇరుకుగా, అది చాలా నిందలతో కూడినదిగా, అవమానంతో కూడినదిగా, ఇంకా నీ జీవితం అయిపోయింది అన్నట్లుగా, ఇంకా బ్రతకడమే భారం అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి ఏ దీవెన ఇస్తున్నాడో ఆ దీవెన ఇక్కడ దావీదుతో చెప్పుతూ, కారణం ఏంటంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను నన్ను గుర్తించి ఉన్నాడు. నీ యొక్క నిన్న నీకు తెలుసు, వర్తమానం నీకు తెలుసు, భవిష్యత్తు నీకు తెలియదు. కనుక నిన్ను గూర్చి ప్రతి దినము కూడా ఆయన జీవిత గ్రంథంలో, జీవ గ్రంథంలో ఆయన రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. కనుక నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా అని దావీదు చెప్తూ ఉంటాడు. నా జీవితంలో అనేక మజిలీల గుండా నేను వెళ్ళి కొన్ని కఠినమైన మార్గం గుండా వెళ్ళినప్పుడు ఎంతో మంది ఈ లోకంలో ఉన్న రెచ్చగొట్టే మాటలు, ఈ లోకంలో ఉన్న గొప్పలు, ఈ లోకంలో ఉన్న నువ్వెవడవురా అని ఏమి పనికిరావు. కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రేమలు రేపు ఉండవు, ఈ రోజున్న పేరు రేపు ఉండదు, ఈ రోజున్న మంచితనం రేపు ఉండదు. కాలం మారిపోయింది, వాతావరణం మారిపోయింది. ఇప్పుడు మనం కాలిఫోర్నియాలో మనం చూస్తే ఆ యొక్క అమెరికాలో మొత్తం తగలబడిపోతుంది, ఇల్లు కాలిపోతున్నాయి. కమలా హారిస్ ఇల్లు కూడా కాలిపోయింది. ఎంత భయంకరమైన, ఇదిగో HMPV వైరస్ వస్తుంది అన్నారు. కరోనాలో గొప్ప గొప్పోళ్ళు చనిపోయారు, పేదోళ్ళు ఎక్కువ చనిపోయారు. అంటే క్షణములో దేవుడు సమస్తమును చక్కబెట్టగలవాడని, దేవుడు ఇచ్చేదే నమ్మకమని, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావో లేదో చూడాలని. కనుక ఇప్పుడు మనము కాంటెంట్కి వస్తే దావీదుతో ఏమి చెప్తున్నాడు? నీవు వెళ్ళిన చోట్లనెల్లా నేను నీకు తోడుగా ఉండి, నెంబర్ 1 నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక, నెంబర్ 2 నిర్మూలం చేసి తిని, నెంబర్ 3 లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేదును. ఈ 3 కూడా నా జీవితంలో జరిగినాయి. దేవుడు అనుక్షణము, అంటే నీ చీకటి రాత్రులు దేవునికి తెలుసు, నీ కన్నీటి లోయలు దేవునికి తెలుసు, నీవు గుండె పగిలి ఏడ్చింది దేవునికి తెలుసు, నీవు ఒంటరిగా కూర్చొని కుమిలి 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 ఏడ్చింది నీకు తెలుసు, అందరూ నీతో ఉన్నది తెలుసు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎలా ఉంటుంది అని అంటే ప్రభునందు ప్రియులరా, ఈ పేరు అనేది మనము చూస్తే సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ. కానీ ఈ పేరు అనేది ఎలా ఉంటుందంటే, నిజంగా మనుషులు గొర్రెలు. అదే నోటితో నీ అంతటోడు లేడు అంటారు, అదే నోటితో నీ పని అయిపోయింది అంటారు, అదే నోటితో అంతెందుకు. రాజకీయాలు చూస్తే మొన్నటి వరకు సీఎం జగను, ఇప్పుడు సీఎం వేరే. అంటే మన జీవితంలో మనము ఎప్పుడూ మన వ్యక్తిత్వం అనేది మనకి ఉన్న అధికారాన్ని బట్టి కాకుండా
వ్యక్తిత్వం అనేది మనతో ఉన్న మనుష్యులను బట్టి కాకుండా మన వ్యక్తిత్వం అనేది దేవుడు పుటము వేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు దేవుని యందు నీవు ఆనుకున్నావా లేదా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని, దేవుడే నీకు కలుగ చేసేవాడని, దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని. అంటే మన జీవితంలో ఎన్నో అనుకుంటాం కదా. నేను ఒక్క మాటలో చెప్పనా, అనుకున్నవన్నీ జరిగితే జీవితమా అండి అనుకుంటా ఉంటాం. మళ్ళా అంటారు వయసు వచ్చాక, అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా పైసాకి మారు. నేను ఇంతగా దేవుని పట్టుకోవడానికి కారణం ఏంటంటే, వయసు వచ్చి కాలేజీలోకి వెళ్ళిన పరుక్షణము నేను విన్న మొట్టమొదటి డైలాగ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్స్. అంటే జీవితం అనేది సర్దుకుంటూ పోయేది. నాకు నచ్చలా. నేను ఎందుకు సర్దుకుంటూ పోవాలి? నేను ఖచ్చితంగా నాకు ఇది కావాలి. ఇప్పుడు మీరు అర్థమైందా? మీకేది కావాలో రాయండి, కానీ వెల చెల్లించాలి. ఆ మార్గం గుండా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలి, రాసేసుకున్నావు నేను డాక్టర్ అవ్వాలి. ఇంట్లో కూర్చొని పడుకుంటే డాక్టర్ అవుతావా? నువ్వు ఎగ్జామ్స్ రాయాలి, కష్టపడి చదవాలి, ఎంబీబీఎస్లో సీట్ రావాలి. ఎంబీబీఎస్ పాస్ అయితే అయిపోతావు, సగమే అవుతావు. మళ్ళా మాస్టర్ చేయాలి, మాస్టర్ చేస్తే డాక్టర్ అయిపోతావా? థియరీ వస్తుంది, సబ్జెక్ట్ వచ్చింది, మరి పేషెంట్స్తో మాట్లాడాలి, వాళ్ళ రోగాలు తెలుసుకోవాలి. ఈలోపు వయసు అయిపోద్ది. అప్పుడు నీకు అనిపిస్తుంది, అంతా అయిపోయాక తెలుస్తూ ఉంటుంది, అయ్యో అయిపోయిందా అని. ఈలోపు పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, అన్నీ అయిపోతాయి. అంటే ప్రభువునందు ప్రియులరా, ఎంతో మంది ప్రారంభించారు, చతికిల పడిపోయారు. మరి ఈరోజు అబ్రాం ప్రారంభించలా. అబ్రాముకి 75 సంవత్సరాలు వచ్చేసినాయి ఆల్రెడీ, పిల్లలు లేరు, ఇంకా పుట్టరు, స్త్రీ ధర్మము ఆగిపోయింది శారాకి. మరి అటువంటి వాడితో చెప్పబడుతుంది, నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవునితో చాలా వెటకారంగా ఉంటది. ఎలా ఉంటాయంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నీ చుట్టూ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ రోజైనా నమ్మగలవా? అందరూ నీకు వ్యతిరేకం అయిపోతారు, అందరూ దూరం అయిపోతారు, కానీ నువ్వు నమ్మగలవా? ఎలా ఉంటుందంటే క్షణంలో తారుమారైపోతుంది. అదే బాబెలు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనము 3 విషయాలు నేర్పిస్తాను కదా. సామెతలు 8వ అధ్యాయము మనము చదివితే ఒకసారి, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువ గల సుత్తులేవియు దానికి సాటి కావు. మరి జ్ఞానం అంటే ఏంటి? ఈ లోక జ్ఞానము ఈ లోకంలో బతికేయడానికి ఆధారం అవుతుంది. మరి పరలోకము నుండి వచ్చే జ్ఞానము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి. వారు అనుకుంటున్నారు క్రీస్తు యేసు ప్రభుల వారిని సిలువ వేస్తున్నారని. మీకు తెలుసా, ఆయన పేరు ప్రసిద్ధి చెందిపోవటాన్ని బట్టి కుళ్ళుకొని ఎవరేశారు? ప్రధాన యాజకులు, వాళ్ళే వేశారు శిక్ష, సిలువ. అయితే వారే చంపించారు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, అన్ని నామముల కంటే పైనామము ఆకాశమందు భూమి మీద ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు. కానీ అంటే అంత గొప్ప నామము, భయంకరమైన నామము, దేవుని నామము. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుంటే, ఇప్పుడు ఇక్కడ అబ్రాముని, అక్కడ సౌలుకి ఇవ్వలేదు, కానీ దావీదుకి. మరి నడవవలసిన మార్గము, దేవుడు నడిపించే మార్గము. కనుక జ్ఞానము ఏమి చెప్పుతుంది? మనం ఇక్కడ చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇప్పుడు జ్ఞానము = ఏమవుతుంది? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. చూసారా? కనుక ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానము ఇచ్చుట నా వశము, జ్ఞాన ఆధారము నేనే, పరాక్రమము నాదే. కనుక దావీదేమంటాడు? హెచ్చించువాడవు నీవే, తగ్గించువాడవు నీవే. ఇప్పుడు ఈ జ్ఞానము వల్ల దేవుడు ప్రభుత్వాలు నిలబెట్టువాడు, లేపేవాడు, కూలదేసేవాడు దేవుడే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయుదురు.
ఇలాగ చెప్పుతూ ఏమని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను అంటే దేవుడు చెప్పేశాడని అయిపోదు, నీవు ప్రతి స్టెప్ లో కూడా జాగ్రత్తగా తీయాలి. ఈ డెసిషన్ ఎలా ఉండాలి అంటే 1000 మంది వచ్చి రెచ్చగొడతారు, నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎరి వాళ్ళంతా నీవు ఒంటరివని, నీవు తల్లి గర్భంలోంచి ఒంటరిగా వచ్చావు, సమాధిలోకి ఒంటరిగా వెళ్ళిపోవాలని, ఈ జీవితంలో బాధైనా కష్టమైనా కన్నీరైనా ఆ వేదనైనా నొప్పైనా అది నీకు తెలుస్తుందని ఎవరి మీద ఆధారం చేసుకొని నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు వాగ్దానము అంటే ప్రమాణము చేయకూడదు, ఒట్టు పెట్టకూడదు. కోపం ఎక్కువైపోయినప్పుడు నిర్ణయాలు చేయకూడదు. చాలా కూల్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెప్పబడుతుంది, జ్ఞానము వలన ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. చూసారా? అంటే మనము తప్పిపోయేది ధనము విషయములో, ఘనము విషయములో, నెక్స్ట్ అనేకమైన మన ఆశల విషయములో ఎడవబడుతూ ఉంటాము. ఏ రోజునైతే నీవు ప్రశాంతంగా దేవుడు నన్ను ఈ మార్గములో నడిపిస్తున్నాడు, ఏదో కారణము చేత కీడు వెనుక మేలు దాచి ఉంచుతాడు అని చెప్పి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి అంటే మాట ఇచ్చిన వాడు మరి దేవుడు అయినప్పుడు మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ఎప్పుడైతే నీవు నేను దేవుణ్ణి నమ్ముతామో, నీవు మహా అయితే కష్టార్జితము జీతం తీస్తావు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. కనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నేను నింపెదను. ఇప్పుడు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము ఏం చేస్తాడంట, నా నామము అపవిత్రపరచబడినవే ఎందుకు అని చెబుతూ నా మహిమను మరి ఎవరికీ ఇచ్చువాడను కాను. ఆయన తన మహిమ ఇవ్వాలంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో. నాకుందండి సాక్ష్యం. ఇబ్బందుల గుండా వెళ్తే రాబందుల్లాగా ప్రజలు పీక్కొని తింటారు, అయినా నువ్వు ధైర్యంగా ఉండు, కన్నీటి లోయల గుండా వెళ్ళు. నేను వెళ్ళే మార్గము ఎంత కఠినముగా ఉంటది అంటే మనలో కూడా ఉద్రేకం వస్తుంది. ఆయన చెప్తాడు, షట్ అప్, సిట్ డౌన్. ఆయన స్వరము నువ్వు వినగలవా? ఆయన్ని నువ్వు వెంబడించగలవా? ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు. వాక్యమును యాకోబుకు అంటే ఆయన వాక్యం తెలుస్తూ ఉంటది, కానీ బయట ఉద్రేకం వస్తూ ఉంటది. నో, నెవర్. ఇంతకాలం నడిచావే, దేవుడు నిన్ను కొంతకాలం విడిచిపెట్టాడే, ఎందుకు వదిలేయాలి? నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను. నా హస్తం భూమిని పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను పిలిస్తే అవన్నీ నిలుస్తాయి, మనిషి తప్ప. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేనే ఆజ్ఞాపించిన వాడను. శత్రువుని తీసుకొచ్చేవాడు దేవుడే, మిత్రుడిగా చేసేవాడు దేవుడే. ఇప్పుడు చెప్తున్నాడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలము నుండి నేను ఆత్మనై ఉన్నాను. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఎప్పుడైతే నీవు నా మాట వింటావో, లోబడతావో, సబ్మిట్ అంటూ గాడ్, రెసిస్ట్ ఈవిల్. నీవు దేవునికి లోబడాలా. దుష్టుని అంటే ప్రజలతో కాదు, నీలోనే యుద్ధ రంగము, నీ అంతరంగంలోనే యుద్ధాలు వచ్చేతా ఉంటాయి. నెవర్ 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 కమాన్ కమాన్ కమాన్,
టండా ఇన్ని ఉపవాసాలు చేశాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను చిగడి శక్తుల్ని బంధించాలి, దురాత్మలను గద్దించాలి, అనేక మందికి ఇది నా పిలుపు, ఇది నా దర్శనము అని నువ్వు కట్టి పెట్టుకుని ఉండాలి. కనుక నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండేటట్లుగా. కనుక ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇక్కడ ఉంది, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలం. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, నీ నామము, ఇక్కడ వారి నామము అని ఉంది, నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఇప్పటికే ఎక్కువ వాక్యం అయిపోయింది, మరి ఇవన్నీ చెప్తే అలాగా ముగించేస్తే యెహెజ్కేలు గ్రంథం 36:23, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుకుని, వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనుగా, నేను ప్రభువగు యెహోవాను. అంటే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడ్డానికి మీరు కారణము అని నేను చెప్పను. ఊరుకో ప్రభువా, నన్ను కట్టే ప్రభువా, నన్ను పట్టుకో ప్రభువా, నాకు గొప్ప ఏంటి ప్రభువా, నా పేరు ఇప్పుడు ఉంటాను, రేపు చచ్చిపోతాను, ఇంత నొప్పి వస్తుంది, ఈ బాధ వచ్చింది, ఎవడున్నాడు ప్రభువా, నీ పేరే కదా చెప్పుకుంటున్నాను, నీ పేరే కదా నాకు ఇచ్చావు, పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ ఊరుకో ప్రభువా, చేసే ప్రభువా, నీ నామే కదా ప్రభువా, అన్యాయం అయిపోద్ది, పట్టుకుని వదిలేసావు అంటారు, వాగ్దానములు ఏమైపోయినాయి ప్రభువా. చూసా, అంటే దేవుణ్ణి కార్యం చేపించాలి. దేవుడు గొప్ప చేసేవాడు గొప్ప, కానీ మనం గొప్ప చేసుకుంటే ఏం లాభం అండి? ప్రభుత్వాలు పోయినాయి కదా, అన్నీ పోయినాయి కదా. ఈరోజు అబ్రహాము, ఇబ్రహీము అంటే అటు యూదులు మా తండ్రి అంటారు, ఇటు క్రైస్తవులు మా తండ్రి అంటారు, అటు ముస్లింలు మా తండ్రి అంటారు. ఎంత గొప్ప పేరు! దేవుడి పేరేంటి? అబ్రహాము దేవుడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనేక మందికి మేము ఆశీర్వాదంగా మారాలి అంటే ఆ కఠినమైన మార్గం గుండా మేము వెళ్ళాలి. అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఆ నిందల గుండా వెళ్ళాలి. అనేక మంది మా దగ్గరికి రావాలంటే వచ్చిన వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయినా మేము దీవించాలి. ఏ విధముగా ఉంటుంది అంటేనైనా, ఎన్నాళ్ళు బెల్లం లేదేమో నైనా, నాలో బెల్లం మళ్ళా వచ్చిందేమో, మళ్ళా చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి నైనా, ఎప్పుడూ కూడా నీవు పెట్టిన ఆ యొక్క దర్శనము, నీవు ఇచ్చిన ఆ యొక్క పేరు నిత్యము నీకు మహిమ చెందేదిగా మా భావోద్రేకాలను బట్టి అటు ఇటు గాలికి కొట్టబడే వారము కాకుండా స్థిరమైన మనస్తత్వము, స్థిరమైన హృదయము కలుగు చేయమని అబ్రహామును దీవించిన దేవుడు మమ్మల్ని దీవిస్తావని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.